గట్టిగా తెలిస్తే నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్లో తెలిసాము, తర్వాత ఎక్కడా తెలియదు. బాలకృష్ణ గారు అనే హక్కు నాగబాబు గారికి లేదు. అదండి, అంతే. ఇంకా మూవీ చాలా బాగుంది సార్, ఓవరాల్గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎన్టీఆర్ గారి వైఫ్ ఎవరైతే అసలు బస్తారకం గారు ఎవరికి తెలియదు, కానీ ఈ సినిమాలో హీరోలు ఆమెదే. సో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉన్నారు, ఎన్టీఆర్తో బస్తారకం గారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని అసలు అద్భుతంగా అది కాదు, ఫస్ట్ హాఫ్లో పోర్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా చాలా చాలా బాగుంది సినిమా. Average. 5 of 5 is very bad. No, 5 of 5 not. Climax scene is good. They are waiting for second part. For the waiting of second part, he has given that third. అంటే ఆ క్యారెక్టర్ లో బాలకృష్ణ ఎగ్జాక్ట్ గా సెట్ కాలేదు. క్లైమాక్స్ తో సెట్ అయ్యాడు కానీ సెట్ కాలేదు. మూవీ ఇస్ నాట్ గుడ్. ఫస్ట్ పార్ట్ ఇస్ నాట్ గుడ్. అంటే మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి బాలకృష్ణ? ఓన్లీ 2 characters. One is ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గా సెట్ అయ్యాడు. చంద్రబాబు గుడ్. చంద్రబాబు అండ్ వైఎస్ఆర్ కూడా సెట్ అయ్యాడు. భార్య పాత్రలో గుడ్. విద్యా బాలన్ ఇస్ గుడ్. అంటే నార్మల్ గా మీరు దీని రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 2 out of 5. గెటప్ చాలా వాళ్ళకి వాళ్ళు పుట్టినట్టున్నారు అనమాట, అలా వేశారు. సినిమా ప్రకారంగా అండి ఎన్టీ రామారావు గారు ఎలా వచ్చారు సినిమా ఇండస్ట్రీలోకి, ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారు, ఆయన సినిమాల్లో ఫస్ట్ సినిమాలో ఎలా కష్టపడ్డాడు, ఆయనకు ఛాన్సులు రాకపోయినా ఎలా ఎవరిచ్చారు, ఎల్వి ప్రసాద్ గారు ఎలా ఆయనకు పరిచయం అయ్యారు, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి వాళ్ళ మధ్య జరిగిన పోటీ ఎలాంటిది, ఇప్పుడుండే హీరోలు ఇప్పుడుండే హీరో ఫ్యాన్స్ కానీ నాగబాబు కానీ ఎవరైనా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళ మధ్య ఎలా ఉంది సన్నిహితం అనేది. ఎందుకంటే ఎంత ఫ్రెండ్లీ నేచర్, మంచి చేయాలని పుట్టినాడు ఎన్టీఆర్ అనమాట. అలాంటి కథానాయకుడే ఈ సినిమా. హీరోగా ఎలా హిట్ అయ్యారో చూపించారు సినిమాలో. తర్వాత మహానాయకుడు వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే దాంట్లో ఎలా చూపించారు మన చంద్రబాబుని, తర్వాత ఇంకొన్ని చూపిస్తారు స్పష్టంగా, ఎందుకంటే నా నమ్మకం ఉంది. ఇప్పుడు చూపించారు కదా, తెలుగు జాతిలో పుట్టిన నాగబాబు తెలుగు జాతిలో పుట్టుంటే ఆ వాక్యాలనికి తీసుకుంటాడు అనమాట. ఏవైనా కానీ ఒకటి తెలుగు జాతిలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా, ఎన్టీ రామారావు గారు మూవీ చూసి నేను గర్విస్తున్నా. ఇంకోటి ఒక సీన్ ఉంటుందండి, కృష్ణుడు గారు రాముడుగా కొన్ని సీన్లు ఉంటాయి, అందరూ ఆటోమేటిక్గా క్లాప్స్ కొట్టేస్తారు. అది మీరే ప్రతి ఒక్కరు చూసిన తర్వాత మీరే మనసుకి తెలుస్తుంది. ఒకటండి బ్లడ్ వీళ్ళలో ఉంది, ఆ బ్లడ్ అందరికీ తెలుసు ఇండైరెక్ట్గా, అంతేగాని దాన్ని ఇంకొకలో చూపించాలని నాగబాబు అనుకున్నా. వెళ్ళి సినిమా చూడు, మీరు కృష్ణుడు పాత్ర చేయమంటే ఎవడని చూస్తారేమో చూద్దాం. అదే వాళ్ళకి అట్లా పుట్టింది, వాళ్ళ నక్షత్రం ప్రకారం ఏదో పుట్టింది వాళ్ళకి జరిగింది, అంతే. అది మళ్ళీ ఎవరు వచ్చి చేయలేరు, మళ్ళీ వాళ్ళే వచ్చి చేయలేరు. అదండి అంతే. ఎన్టీ రామారావు గ్రేట్. బయోపిక్స్ చాలా వస్తాయండి, అంటే తెలుగువాడిగా పుట్టినందుకు పాలిటిక్స్కి అతీతంగా అభిమానులకు అతీతంగా ఈ సినిమా ఎన్టీ రామారావు సినిమా చూడాలి అందరూ. అదండి.